ఇలా చేస్తే బతకడం కష్టం. చంద్రుడు మరియు ఇతర గ్రహాల మీద బతకాలని మనిషి ఎప్పటినుండో కలలు కంటూ వచ్చాడు. కానీ ఇతర గ్రహాల మీద బతకడం అంత ఈజీ కాదు. మనం వేసుకున్న స్పేస్ సూట్ ఎంత బాగా పనిచేస్తుంది అనే విషయం మీద స్పేస్లో మన సర్వైవల్ ఆధారపడి ఉంటుంది. ఒక స్పేస్ సూట్ యొక్క కూలింగ్ సిస్టమ్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. పొరపాటున ఫెయిల్ అయితే హెల్మెట్ నీటితో నిండిపోతుంది. ఇదే ఇటాలియన్ ఆస్ట్రోనాట్ అయిన లూకా పర్మితానో విషయంలో కూడా జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు పర్మితానో హెల్మెట్లో సడన్ గా నీళ్లు ప్రత్యక్షమయ్యాయి. అవి తన నోరు, ముక్కు, చెవుల వరకు వచ్చేశాయి. ఇక ఊపిరి ఆడదు అన్న భయంతో పర్మితానో స్పేస్ స్టేషన్లోకి వెళ్లిపోయారు. ఇదే కాదు, అనవసర సమయాల్లో స్పేస్ సూట్లో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు దానివల్ల స్పేస్ సూట్ ఉబ్బి ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఆక్సిజన్ తీసుకునే పైప్స్ ఫెయిల్ అవ్వచ్చు. అయితే స్పేస్ సూట్స్ ఇంకా చాలా రకాలుగా ఫెయిల్ అవ్వచ్చు. ఇలా ఫెయిల్ అయ్యి సూట్ని తీసేస్తే సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి గ్రహం మీద ఎన్ని రోజులు బతకగలము అనేదే మన టాపిక్. సింపుల్గా చెప్పాలంటే వేరే గ్రహం మీద స్పేస్ సూట్ తీస్తే నరకానికి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నట్టే. స్పేస్ సూట్ లేకపోతే కొన్ని గ్రహాల మీద చనిపోవడానికి 90 సెకండ్స్ చాలు. స్టార్టింగ్లో ప్రెషర్ తేడాల వల్ల బాడీ ఉబ్బుతుంది. నరాల్లో బ్లడ్ ఫ్లో మెయింటైన్ చేయడానికి అవి చిట్లిపోతాయి. బాడీ మీదున్న ప్రతి పార్ట్ నుండి నీరు ఆవిరిగా బయటికి వస్తుంది. ఊపిరితిత్తుల్లో గాలి లేకపోతే రక్తం మెదడుకి ఆక్సిజన్ని సరఫరా చేయడం ఆపేస్తుంది. 15 సెకండ్స్ తర్వాత మీరు స్పృహ తప్పి పడిపోతారు. ఆ తర్వాత ఊపిరాడక చనిపోతాం. ఇప్పుడు సూర్యుడికి అతి దగ్గరగా ఉండే మెర్క్యూరీ మీదకి వెళ్దాం. సోలార్ సిస్టంలోకెల్లా ఇదే చిన్నగా ఉండే గ్రహం. ఇక టెంపరేచర్ వచ్చేసరికి -173 నుండి 427 డిగ్రీస్ మధ్య ఎంతైనా ఉండొచ్చు. మెర్క్యూరీ వాతావరణం చాలా సన్నగా ఉంటుంది. ఒక స్పేస్ సూట్ లేకపోతే మెర్క్యూరీ గాలిని పీల్చడం చాలా కష్టం. అయితే మన ప్రాబ్లమ్స్ అక్కడితో ఆగిపోవు. మెర్క్యూరీ మీద సూర్యుడి వైపు తిరుగున్న సైడ్ చాలా వేడిగా ఉంటుంది. ఇక సూర్యకాంతి పడని వైపు చాలా చల్లగా ఉంటుంది. వేడిగా ఉండే సైడ్ ఉంటే కాలిపోతాం. చల్లగా ఉన్న సైడ్ ఉంటే గడ్డగట్టిపోతాం. వీనస్ మీద ఎంతసేపు బతకగలం? 2 నిమిషాలు, 3 నిమిషాలు, లేదు కనీసం 90 సెకండ్స్ కూడా బతకలేము. కానీ వీనస్ని టెర్రాఫార్మ్ చేద్దామని కొంతమంది సైంటిస్టులు ఆలోచిస్తున్నారు. టెర్రాఫార్మింగ్ అంటే ఒక గ్రహాన్ని మనిషి బతికే అనువైన ప్రదేశంగా మార్చడం. ఆ సైంటిస్టుల ఐడియా ఏంటంటే టెక్నాలజీతో వీనస్ వాతావరణాన్ని మార్చొచ్చు. దీంతో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆవిరైపోయిన నీరు వీనస్ సర్ఫేస్ మీదకి తెప్పించి మానవ మనుగడకు పునాది వేయొచ్చు. వీనస్ని భూమి చెల్లి అంటారు, ఎందుకంటే ఈ రెండు ఒకే సైజులో ఉంటాయి. సో గ్రావిటీ కూడా ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటాయి అంటున్నాం కాబట్టి స్పేస్ సూట్ లేకుండా వీనస్ మీద నడవచ్చు అనుకుంటున్నారేమో. వీనస్ సోలార్ సిస్టంలోనే అత్యంత వేడిగా ఉండే గ్రహంగా రికార్డ్స్ తిరగరాసింది. దాని యావరేజ్ సర్ఫేస్ టెంపరేచర్స్ 462 డిగ్రీస్ వరకు పెరగొచ్చు. అలానే దాని వాతావరణం మొత్తం 96% కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. సో స్పేస్ సూట్ వేసుకోపోతే గాలి లేక మెర్క్యూరీ కంటే తొందరగా పోతాం అంటంలో సందేహం లేదు. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మార్స్ మీద బతకడం అనే కాన్సెప్ట్ మీద ఈ మధ్య డిస్కషన్స్ బాగా పెరిగాయి. ఎందుకంటే ఒక మనిషి బతకడానికి భూమి తర్వాత అత్యంత అనువైన కండిషన్స్ మార్స్ మీదే ఉన్నాయి. భూమికి ఒక రోజులో 24 గంటలు ఉన్నట్టే మార్స్ మీద కూడా ఒక రోజు 24 గంటలుంటుంది. అలానే నీరు ఉంటుంది. మార్షియన్ సినిమాలో చూపించినట్టుగా బంగాళదుంపల్ని కూడా పండించొచ్చు. మరి మనిషి సంగతేంటి? ఒక మార్స్ స్థావరం బయట స్పేస్ సూట్ లేకుండా కొంచెం టైం వరకే బతకొచ్చు. ఎందుకంటే మార్స్ వాతావరణం చాలా సన్నగా 95% కార్బన్ డైఆక్సైడ్తో ఉంటుంది. అట్మాస్ఫెరిక్ ప్రెషర్ వచ్చేసరికి భూమిలో 1% ఉంటుంది. ఇక టెంపరేచర్ రేంజ్ వచ్చేసరికి -143 నుండి 35 డిగ్రీస్ వరకు ఉంటుంది. అది కూడా సమ్మర్లో ఈక్వేటర్కి దగ్గరగా మాత్రమే. స్పేస్ సూట్ వేసుకోకుండా వింటర్ జాకెట్, గ్లౌస్, బూట్స్ వేసుకొని మార్స్ మీద 1.5 నిమిషం పాటు బతికుండొచ్చు. జూపిటర్ సోలార్ సిస్టంలోనే అతిపెద్ద గ్రహం. అదొక గ్యాస్ జైంట్. అంటే గ్రహం మొత్తం గ్యాస్తోనే నిండి ఉంటుంది. ప్లస్ మన రాత్రి ఆకాశంలో అత్యంత కాంతివంతంగా కనపడే వస్తువుల్లో ఒకటి. అయితే జూపిటర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? జూపిటర్ వాతావరణంలో ఎక్కువ శాతం హైడ్రోజన్ ఉంటుంది. అలానే దాని మాస్లో 25% హీలియం ఉంటుంది. కానీ మధ్యలో ఉండే కోర్ రాయితో తయారయ్యి ఉండొచ్చు.
ఇది తప్పితే జూపిటర్లో సాలిడ్ పదార్థం అంటూ ఉండదు. కాబట్టి జూపిటర్లోకి ఒక స్పేస్ సూట్తో వెళ్ళినా లేకపోతే మామూలుగా వెళ్ళినా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడుతుంది. అడుగు పెడదామనే లోపు లోపలికి పడిపోతారు. ఇక లోపలికి వెళ్లే కొద్దీ ప్రెషర్ మరియు టెంపరేచర్ దారుణంగా పెరుగుతూ ఉంటాయి. సో ఈ రెండిట్లో ముందు ఏది మిమ్మల్ని ఏసెయ్యాలా అని పోటీ పడతాయి. సో స్పేస్ సూట్ లేకుండా జూపిటర్ మీద ఒక్క సెకండ్ బతికిన గగనమే. ఇప్పుడు ఇంకో గ్యాస్ జైంట్ అయిన సాటర్న్ గురించి మాట్లాడుకుందాం. దాని రేడియస్ భూమి కంటే 9 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సాటర్న్లో ఎక్కువగా హైడ్రోజన్ ఉంటుంది. ఆ తర్వాత హీలియంతో పాటు చాలా తక్కువ మొత్తంలో నీరు, అమోనియా, మీథేన్ మరియు ఇతర కెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి సాటర్న్ని ఒక నరకంగా మారుస్తాయి. సేమ్ జూపిటర్ లానే సాటర్న్ మీద ల్యాండ్ అవ్వాలని ట్రై చేసినా లోపలికి పడిపోతాం. ఎందుకంటే దాని డెన్సిటీ నీటి కంటే 30% తక్కువగా ఉంటుంది. ఇక సాటర్న్ లోపలికి వెళ్లే కొద్దీ దాని టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ పెరుగుతూ వస్తాయి. అందువల్ల సాటర్న్ లోపలి పొరల్లో హైడ్రోజన్ ఒక వింత లిక్విడ్ గా మారి తేలుతూ ఉంటుంది. ఇక గాలుల స్పీడ్ వచ్చేసరికి గంటకి 1800 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. అంతటి వేగమైన గాలులు భూమి మీద తయారైన ఏ స్ట్రక్చర్ని అయినా ముక్కలు ముక్కలు చేయగలవు. ఇంత విన్న తర్వాత స్పేస్ సూట్ లేకుండా సాటర్న్ మీద ఒక్క సెకండ్ కంటే ఎక్కువసేపు బతకగలం అనుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఐస్ జైంట్స్ అయిన నెప్ట్యూన్ మరియు యురేనస్ దగ్గరికి వద్దాం. ఐస్ జైంట్ అంటే వాతావరణంలో ఎక్కువ శాతం ఐస్ ఉంటుంది. ఈ ఐస్ అంతా మీథేన్ మరియు అమోనియా గడ్డగట్టడం వల్ల పుట్టింది. సోలార్ సిస్టంలోకెల్లా అతి తక్కువ టెంపరేచర్ యురేనస్ మీదే రికార్డ్ అయింది. అది కూడా -224 డిగ్రీస్. ఇక్కడ గాలి వేగాలు గంటకు 990 కిలోమీటర్ల వరకు పెరగొచ్చు. సో మీ బద్ధ శత్రువుని కూడా యురేనస్ మీద స్పేస్ సూట్ లేకుండా పంపకండి. నెప్ట్యూన్ మీద వాతావరణం చాలా యాక్టివ్గా ఉంటుంది. దాని వాతావరణంలోని గాలి వేగాలు ఏకంగా గంటకి 2000 కిలోమీటర్ల వరకు రీచ్ అవుతాయి. ఈ రికార్డ్ బ్రేకింగ్ గాలి స్పీడ్స్ కి కారణం నెప్ట్యూన్ సూర్యుడి నుండి చాలా దూరంలో ఉండటం. నెప్ట్యూన్ వాతావరణం యొక్క బయటి ప్రాంతాలు సోలార్ సిస్టంలోకెల్లా అత్యంత చల్లటి ప్రదేశాల్లో ఒకటి. సో ఆ ప్రదేశంలో టెంపరేచర్స్ -218 డిగ్రీస్ వరకు పడిపోవచ్చు. ఇక నెప్ట్యూన్ మధ్యలో టెంపరేచర్స్ ఏకంగా 5100 డిగ్రీస్కి పెరిగిపోతాయి. సో స్పేస్ సూట్ లేకుండా ఒక మనిషి నెప్ట్యూన్ మీద ఒక సెకండ్కి మించి బతకడు. ఇంత విన్న తర్వాత మనిషి బతకడానికి భూమి కంటే ఉత్తమమైన ప్రదేశం ఇంకోటి లేదు అని మీకు అర్థమయ్యే ఉండాలి. ఒక స్పేస్ సూట్ లేకుండా మనిషి భూమి మీద 80 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం బతకగలడు. ఇక సూర్యుడి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అదొక గ్రహం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కెమికల్స్ నుండి జీవాన్ని తయారు చేసిన శక్తి సూర్యుడి నుండే వచ్చింది. అయితే సూర్యుడి మీద ఒక స్పేస్ సూట్ లేకుండా ఉంటే మీకేమవుతుంది? ఏమవుతుంది? మాడి మసైపోతాం. సూర్యుడి బయటి లేయర్ అయిన కరోనా మీదే టెంపరేచర్స్ 8 మిలియన్ నుండి 29 మిలియన్ కెల్విన్ వరకు రీచ్ అవుతాయి. వింతగా కరోనా కింద సూర్యుడి సర్ఫేస్ మీద టెంపరేచర్స్ 5000 కెల్విన్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ కరోనా దాటి సూర్యుడి సర్ఫేస్ మీద అడుగుపెట్టిన స్పేస్ సూట్ లేకుండా బతకడం కష్టం. ఒక స్ప్లిట్ సెకండ్లో మాడి మసవ్వటం కాదు, ఏకంగా ఆవిరైపోతాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.